శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః సెప్టెంబర్ 16వ తారీఖు నుండి కూడా ద్వాదశ రాశుల వారిలో జాతకం ఎలా ఉండబోతుంది, దానిలో భాగంగా వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారి విషయానికి వస్తే, వృషభ రాశికి సంబంధించి 1వ స్థానము ఎటువంటి గ్రహ సంచారము లేదు. ద్వితీయ స్థానమునందు గురుగ్రహ సంచారం. గురు అంత మంచి ప్లేస్ ఏం కాదు. గురువు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ 15% ఒక 20% బాగుంటే 20% బాగుండకుండా, మళ్ళీ 20% బాగుంటే 20% బాగాలేకుండా ఉంటాడు. దీని వలన ఏమవుతుంది అని అంటే, ఫైనాన్షియల్ స్టేటస్ విషయానికి వస్తే అంత బాగుండదు. మీరు ఎక్స్పెక్ట్ చేసిన మేరకు మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏమీ అద్భుతంగా ఉండదు. అంటే బయట జనాలకు మీ గురించి పోర్ట్రేట్ అయ్యేటువంటి విధానం ఏదైతే ఉందో, అంతకు ముందు మీరు కారు కొనుక్కున్నారని, ఇల్లు కొనుక్కున్నారని మాట్లాడుకునేవారు. ఏముంది, చాలా రోజులైంది కారు కొని, ఈ మధ్యకాలంలో కొత్తగా ఏం కొనట్లేగా అని మాట్లాడుతూ ఉంటారు. తృతీయ స్థానంలో ఎటువంటి గ్రహ సంచారం లేదు. అలాగే చతుర్థ స్థానము మీ యొక్క తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి హౌస్, ఇల్లు అన్నమాట. సో 4th హౌస్ లో ఎప్పుడు కూడా ఇలా శుక్రుడు బాలేకుండా ఉంటే, మీ యొక్క తల్లిదండ్రులు లేదా మీ యొక్క అత్తగారు మామగారు వాళ్ళ సంబంధించి మీ భార్యాభర్తలు ఇద్దరిలో ఏవైనా చిన్న చిన్న కీచులాట్లు వాళ్ళ ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. ఎందుకంటే శుక్రుడు బాగోలేడు, అది కూడా 4th హౌస్ వాళ్ళకి సంబంధించి హెల్త్ ఇష్యూస్ కి సంబంధించి విషయం ఇది. లేదా మీ పిల్లలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు పెట్టొచ్చు. సూర్యుడు ఎప్పుడైతే ఈ ప్లేస్ లో బాగుంటాడో, మీకు గవర్నమెంట్ రిలేటెడ్ లేదా గవర్నమెంట్ జాబులు, గవర్నమెంట్ కి సంబంధించిన ఏవైనా సరే స్కీములు చేసేటువంటి వాళ్ళు అందరూ కూడా అద్భుతంగా ఉంటుంది. కేతు ఎప్పుడైనా సరే చూసుకుంటే చిత్రగుప్త అని అంటాం. కేతు యొక్క అధిదేవత. గుప్తా అని అంటే వైశ్యాస్. కాబట్టి ఎవరైనా సరే బిజినెస్ చేసేవాళ్ళు, దాంట్లోనూ స్పెషల్ గా డబ్బుతోని వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి రాబట్టుకోవాలి అనుకుంటారో, వాళ్ళ కోసం ప్రత్యేకంగా మంత్రం ఈ యొక్క వీడియో ఎండింగ్ లో చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా వీడియో ఎండింగ్ వరకు చూసి ఆ మంత్రాన్ని నోట్ చేసుకోండి. అలాగే డబ్బుతో మనం డబ్బును పుట్టించే అధికారం లక్ష్మీదేవి కలియుగంలో కేవలం వైశ్యులకు మాత్రమే ఇచ్చింది. కాబట్టి వైశ్యులు ఎవరైనా సరే లేదా ఇంకెవరైనా సరే డబ్బులు ఎవరైతే వేరే వాళ్ళకి చేతికి ఇచ్చారో, పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్త్యర్థం ఈ పక్షం పనికొస్తుంది. 15 రోజులు కూడా వారికి ఆ ప్రకారంగా బాగుంటుంది. 5th హౌస్ లో బుధగ్రహ సంచారం. బిజినెస్ చాలా బాగుంటుంది. నిజం చెప్పాలి అనంటే 6 నెలలలో 15 రోజులు ఏమైనా బాగున్నాయి బిజినెస్ వాళ్ళకి అనంటే ఈ 15 రోజులే. స్పెషల్ గా మనం ఎప్పుడైనా సరే మాస ఫలితాలు చేస్తాం. ఇప్పుడు మనం పక్షంగా ఫలితాలు చేస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే, ఈ యొక్క గ్రహ సంచారాన్ని బేస్ చేసుకొని మనం చెప్పేటువంటి విషయం. అలాగే 6వ స్థానంలో ఈ యొక్క కుజగ్రహ సంచారం చేయడం వలన, కుజుడు బాలేని కారణం చేత పంటను నమ్ముకొని ఉన్న వాళ్ళు, భూమిని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడతారు. కొద్దిగా ఆ ప్రకారంగా చూసుకోవాలి. ఎప్పుడైతే 6th హౌస్ కుజుడు బాలేకుండా ఉన్నారో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటితో పాటుగా ఏవైనా సరే రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా పంటకు సంబంధించి లేనిపోని మందులు కానీ, లేనిపోని విత్తనాలు కొనుగోలు చేయడం కానీ, దానివల్ల నష్టపోవడం కూడా జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ యొక్క 8th హౌస్ లో వచ్చేసరికి 8th హౌస్ కి రిలేటెడ్ లో ఎటువంటి గ్రహ సంచారం లేదు. 10వ ఇంట చూసుకుంటే రాహుగ్రహ సంచారం అనేటువంటిది ఉంది. 10వ ఇల్లు మన యొక్క కర్మ కిందికి పరిగణలోకి తీసుకుంటారు. అలాగే ఇమేజ్, కెరీర్ కూడా. అంటే మీకు సొసైటీలో ఒక పేరు ప్రతిష్టలు ఉన్నాయి, వాటికి సంబంధించి రాహు ఇలాంటి ప్రదేశంలో ఉంటే తప్పుగా పోర్ట్రేట్ చేస్తారు. అంటే మీకు ఉదాహరణకు మీరు ఒక కారు కొంటే ఎన్నో కార్లు కొన్నట్టుగా, ఉదాహరణకు మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎన్నో బిజినెస్ ఉన్నాయిగా, ఇప్పుడు కాదు ఆయన ఎప్పటి నుంచో బిజినెస్లు చేస్తానే ఉన్నాడు అంటే మన గురించి ప్రాపర్ గా తెలవకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనమాట. అలాగే ఈ యొక్క 11వ ఇంట చూసుకుంటే శనిగ్రహ సంచారం. ఇది ఏదైతే ఉందో, ఈ శనిగ్రహ సంచారం ఏదైతే ఉందో, ప్యూర్లీ ఈ యొక్క 11వ ఇల్లు మీ సొసైటీలో మీకున్న సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, సొసైటీలో ఉన్నటువంటి స్నేహితులు కానివ్వండి, వీళ్లకు సంబంధించినటువంటిది. ఎప్పుడైతే ఈ 11వ ఇంట సంచారం చేస్తూ ఉందో దాని ప్రకారంగా చూసుకుంటే ఈ రాశి వారికి అంత
క్షేమం కాదు. అంటే మీకు సహాయం చేసే వాళ్ళు సమయానికి సహాయం చేయరు. అలాగే మీకు ఏవైనా సరే నిర్ణయాలు మీరు ఏవైనా సరే మీరు ఏదైనా చేయాలని ఎవరికైనా చెబితే కూడా దాని గురించి మీరు ఒకటి చెప్తే 10 రకాలుగా 10 మందికి చెప్పడం కూడా చేస్తారు. 12వ ఇంట ఎటువంటి గ్రహ సంచారం లేదు. ఖర్చు విషయంలో మాత్రం ఈ రాశి వాళ్ళు ఈ పక్షంలో కాస్త బయటపడ్డట్టే అని చెప్పొచ్చు. పూర్తిగా చూసుకుంటే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అని అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా జాతకానికి సంబంధించి 2025 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే 2025 రూపాయలు కట్టి ఈ నెలలో గనక జాతకం చెప్పించుకుంటే వారికి కరుంగలి మాల లేదా జ్వాలాముఖి మాల ఏదైనా ఒకటి మీకు ఈ జాతకంతో పాటు పంపించడం జరుగుతుంది. కేవలం 2025 రూపాయలు కట్టిన వారికి మాత్రమే. వీటితో పాటుగా ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎలాంటి రెమెడీస్ చేయాలి, ఎలాంటి మంత్రం చదవాలి, ఎలాంటి దేవతార్చన చేయాలనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము మన గ్రహ సంచారాన్ని బట్టి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే ఇప్పుడున్నటువంటి ఈ పక్షంలో అంటే సెప్టెంబర్ 16 నుండి మిగిలిన 15 రోజుల్లో మనకు అమావాస్య అనేటువంటిది వస్తుంది. దానినే మహాలయ అమావాస్య అంటారు. అయితే మనం అందరూ కూడా తెలిసింది ఏంటంటే మహాలయ అమావాస్య దేనికి ప్రతీతి? ఎవరన్నా పెద్దలకు గనక మనం బియ్యం ఇవ్వకపోతే లేదా పెద్దలకు మనకు చేసేటువంటి తిథులు ఏ తిథి రోజు చేసుకుంటామో తెలియదు అనుకుంటే మహాలయ అమావాస్య నాడు తిల తర్పణాలు, పిండ ప్రదానాలు చేసే వాళ్ళు చేస్తే చాలా మంచిది. ఋషి తర్పణం చేస్తే మంచిది. ఋషులకు, మునులకు, పీఠాధిపతులు ఎవరైనా గతించిన వాళ్ళు ఉంటారు కదా, శివైక్యం చెందిన వాళ్ళు, వాళ్ళకు కూడా ఆ రోజు తిల తర్పణాలు వదిలితే 1000 జన్మలకు సంబంధించినటువంటి పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పీఠాలు పెట్టి పీఠాలను అధిరోహించి ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు కాబట్టి. అలానే కాకుండా మనం ఒకవేళ అంటే ఈ 15 రోజుల్లో అదేంటంటే మాకు పాడ్యమి రోజే ఉంది చేసేసాం, మాకు దశమి రోజు ఉంది చేసాం, మాకు పంచమి రోజు ఉంది చేసాం, చేసినా కానీ అమావాస్య రోజు ఈ మంత్రాలను విశేషంగా చదవండి. దీంట్లో ప్రత్యేకంగా మనకు మొట్టమొదటి మంత్రం ఏదైతే ఉందో అది గనక ఎవరైతే వివాహం కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీ వివాహం శీఘ్రం అవ్వడం కోసం ఈ మంత్రాన్ని ఒక 10,000 సార్లు చదవాలి. ఒక 10,000 సార్లు చదవాలి. ఆ మంత్రం ఏమిటో చూడండి ఇక్కడ. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమః. ఇది తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల కోసం కూడా చదవచ్చు. పిల్లలు కూడా మీ వివాహం కావాలని కూడా చదవచ్చు. కానీ బయటికి చదవకుండా మనసులో చదవాలి. మనసులో చదవండి. మనసులో వీలైతే అంటే మనకు కౌంటింగ్ చేయడానికి ఒక జపమాల లాంటిది తీసుకొని అలా చదువుతూ ఉండండి. ఒక మంత్రం కాగానే ఒక జపమాలలో ఒక బట్ ఇట్లా జరపండి, సరిపోతుంది. అలాగే పితృదోష నివారణ కోసం అంటే నేనన్ని తిథులు బాగానే పెడుతున్నానండి కానీ ఏవైనా పితృదోషాలు ఉన్నాయేమో అని అనుమానం. ఎందుకంటే మా వంశంలో అంగవైకల్యంతో పుట్టారు, 60 సంవత్సరాల లోపే చనిపోతూ ఉన్నారు, పిల్లలు పుట్టినా కానీ కాస్త మతి స్థిమితం లోపించి పుడుతున్నారు, అసలు పిల్లలే పుట్టట్లేదు, లేదు అసలు వివాహమే అవ్వట్లేదు, లేదు వివాహం అవుతుంది కానీ వారికి భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉన్నారు, డైవర్స్లు అవుతున్నాయి. ఇలాంటి ఏ సమస్యలకి కూడా పితృదోషాలే కారణం. కాబట్టి ఎవరికైనా ఒకవేళ పితృదోషాలు ఉన్నట్టుగా మీకు గనక అనుమానం ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీ జాతకంలో గనక గ్రహ సంచారాన్ని బట్టి కుజుడు 1వ, 2వ, 4వ, 7వ, 12వ స్థానాల్లో గ్రహ సంచారం చేస్తూ ఉన్నా, మీ లగ్నాధిపతి 6వ, 8వ, 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నా, రాహు 9వ స్థానంలో ఉన్న, సూర్యుడు రాహు కలిసి ఉన్నది ఈజీగా మన జాతకంలో పితృదోషాలు ఉన్నాయని తెలుసుకోవచ్చు. జాతకంలో గనక పితృదోషాలుంటే గోకర్ణంలో ప్రధాన ఆచారి చేతుల మీదుగా స్వయంగా మేమే ఈ యొక్క పితృదోషాలన్నీ కూడా పూజలు చేయిస్తాము. మీ ఫుడ్, అకామిడేషన్ వీటికి సంబంధించి 18 నుండి 21,000 రూపాయల లోపే మీరు డీటెయిల్గా అక్కడ మీకు ఫుడ్, అలాగే త్రిపిండేశార్థము, అలాగే నారాయణ బలి పూజ వీటన్నిటితో పాటుగా ప్రత్యేకంగా తిల తర్పణాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఈ అమావాస్య నాడు గనక ఈ మంత్రాలు చదివినంత మాత్రం చేత ఒకవేళ మీరు అన్ని శ్రాద్ధకర్మలు ప్రాపర్గా చేసినా ఇంకా ఏదైనా దోషం ఉంది, లేదు పూజ చేసేటప్పుడు మేము శ్రద్ధ లోపించి పూజలు చేశాము అన్న అనుమానం ఉన్నా సరే ఇటువంటి దోషములు పోతాయి. ఆ మంత్రం ఏమిటి అంటే
ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణి ధీమహి తన్నో పితృ ప్రచోదయాత్ అన్నటువంటి మంత్రాన్ని మీరు వీలైతే ఆ యొక్క మహాలయ అమావాస్య నాడు 108 సార్లు చదవండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణి ధీమహి తన్నో పితృ ప్రచోదయాత్. ఈ మంత్రంతో పాటు కాకుండా ఇంకేమైనా, ఉదాహరణకు మా అన్నగారు చేశారు కదా అని చెప్పి నేను వెళ్ళలేదండి, మా అన్నకు నాకు పడదు, మరి నువ్వెందుకు చేయలేదయ్యా, మీ ఇంట్లో మీరు చేయొచ్చుగా శ్రాద్ధకర్మలు అంటే, మా అన్నయ్య చేశాడుగా ఇంకా నేను ఎందుకు చేయాలి అంటే, తల్లిదండ్రులు అన్నం పెట్టినప్పుడు మనకు కూడా పెట్టారుగా, అన్నయ్య ఒక్కడికే పెట్టలేదుగా, మరి మనం మన తల్లిదండ్రులకు అన్నం పెట్టొద్దా, పెట్టాలి కదా. అలాంటి దోషాలు ఉంటే ఏమైనా పోవాలి అంటే ఈ మంత్రం చదవాలి. పితృదోషం వచ్చినట్టే, ఒక్క సంవత్సరం పెట్టకపోయినా మీకు పితృదోషం వచ్చినట్టే. ఈ మంత్రం చూడండి. ఓం శ్రీ సర్వ పితృదోష నివారణాయ క్లేశం హన హన శాంతిం దేహి దేహి పద్ స్వాహ. ఈ మంత్రము మీకు క్లియర్గా వీలైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, లేదా స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యేటట్టు చేస్తాం. మీ అందరికీ కూడా నేను ఒక మాట ఇచ్చా కదూ వీడియో స్టార్టింగ్లో, ఎవరైనా సరే వేరే వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చామండి, ఆ డబ్బులు మళ్ళీ తిరిగి రావాలి, మాకు డబ్బులు రావట్లేదు అన్న ఇబ్బందితో ఉంటే మీకు వీడియో ఎండింగ్లో చెప్తా అని చెప్పాగా, ఆ మంత్రం ఏమిటో చెప్తా, బాగా వినండి. ఓం, ఈ మంత్రం ఒకటే కండిషన్ అండి, ఉత్తరం వైపు తిరిగి 3 సార్లు చదివితే చాలు ఆ డబ్బులు వస్తాయి. కానీ ఈ మంత్రం చదివేటప్పుడు మీకు వేరే ఏ ధ్యాస ఉండకూడదు, కన్ను రెప్ప కూడా కొట్టకూడదు. ఒక్కసారి కన్ను రెప్ప కొట్టినా మళ్ళీ మంత్రం మొదటి నుంచి చదవాలి. అయితే ఈ మంత్రము 3 సార్లు చదవమన్నా కాబట్టి ఒకసారి పూర్తయిన తర్వాతకి కాకపోతే కళ్ళు మూసుకోండి, కళ్ళు నలుపుకోండి, మళ్ళీ అలా కళ్ళు తెరిచి కన్ను కొట్టకుండా ఇట్లా రెప్ప కూడా కొట్టకుండా మంత్రం చదవాలి. మీకు కూడా అలా చెప్పే ప్రయత్నం చేస్తా, చూడండి. ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం. నా వల్ల కావట్లేదండి, కానీ మంత్రం మాత్రం చెప్తున్నా చూడండి. ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమమాం. సిద్ధిం దేహి మే నమః అనొచ్చు, నమః అనొచ్చు. మళ్ళొకసారి మీకు ఈ మంత్రాన్ని చెప్తాను. ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమః. మళ్ళొకసారి చెప్తానండి. ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమః, లేదా నమః. ఎవరన్నా భారీగా అంటే కోట్లలో డబ్బులు ఉన్నాయండి, వేరే వాళ్ళ చేతికి వెళ్ళినవి తిరిగి రావాలి అనుకుంటే ఈ మంత్రాన్ని 1000 సార్లు హోమం చేయించాలి. మంత్రం చదువుతూ ఎవరైతే బ్రాహ్మడు నెయ్యి వేస్తాడో అతనే ఈ మంత్ర పఠనం చేస్తూ కనురెప్ప కొట్టకుండా హవనంలో హవిస్సులు వేయాలి. కొంచెం కష్టంతో కూడుకున్నదైనప్పటికీ అలా చేయించడం వల్ల కూడా మీ వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి మళ్ళీ మీ దాకా రావడం జరుగుతుంది. అలాగే ఇవన్నీ కూడా మేము ఇంతకు మునిపే చెప్పాం, గోచార రీత్యా చెప్పే విషయంలో జాతకం పూర్తిగా మాకు విశ్లేషణతో కావాలనుకుంటే 2025 రూపాయలు చెల్లించిన వారికి జాతకం మీ దాకా అందిస్తామని చెప్పాం. 60 పేజీల్లో PDF కూడా ఇస్తాం. ఆసక్తి గల వారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఈ నెల ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి మీ యొక్క జాతకంతో పాటుగా ఈ యొక్క కరుంగలిమాల లేదా జ్వాలాముఖి మాల అందించడం జరుగుతుంది. ఆసక్తి కల వారి కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ మా యొక్క కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటి వరకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. దయచేసి వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.